హైదరాబాద్ లంగర్ హౌస్ వాసులను దోమలు వణికిస్తున్నాయి. గుంపులు గుంపులుగా దోమలు తిరుగుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. దోమలతో డెంగ్యూ, మలేరియా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మనకి ఇప్పుడు సపోజ్ మనం ఓన్లీ అదొక్కటే ఆప్షన్ పెట్టుకుంటాం. వాళ్ళకి ఏంటంటే మనం ఒక్క ఎవరైనా కావాలి కదా, मर जाते लंगर वाले सर। हाँ तो क्या है ये दिख रहे लंबे लंबे क्या है टवराने होते पूरे मच्छर के लाइना। ये 1 2 3 पलटा पूरे ये कई पूरा क्या है, पूरा काला काला कैसा दिख रहा। मारो पूरा मारो, मर जाते पूरे लंगर वाले क्या है। హైదరాబాద్ లంగర్ హౌస్ వాసులను దోమలు వణికిస్తున్నాయి. గుంపులు గుంపులుగా దోమలు తిరుగుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. దోమలతో డెంగ్యూ, మలేరియా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. लंबे लंबे क्या है टवराने होते पूरे मच्छर के लाइना। ये 1 2 3 पलटा पूरे ये कई पूरा क्या है, पूरा काला काला कैसा दिख रहा। मारो पूरा मारो, मर जाते पूरे लंगर वाले क्या है। ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, అయితే సుభాన్, భాగ్యనగరంలో దోమల దండయాత్ర పెరిగిపోయిందని చెప్పవచ్చు. సో అందుకు ఉదాహరణే ప్రస్తుతం మనం స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. లంగర్ హౌస్ లో దోమలు మొత్తం గుంపులు గుంపులుగా తిరుగుతున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్థానికులు తీసినటువంటి ఆ వీడియో అంతా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇది డెంగ్యూ కానివ్వండి, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించేటటువంటి అవకాశం ఉందని కూడా ఈ లంగర్ హౌస్ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు పారిశుద్ధ్య లోపంతో దోమల బెడద విపరీతంగా పెరిగిపోయిందంటూ కూడా ఇటు జీహెచ్ఎంసీ అధికారుల తీరు మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో తక్షణమే ఫాగింగ్ అండ్ యాంటీ లార్వా చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఎంటమాలజీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఇటు సిటీలో సరిగ్గా ఏదైతే ఫాగింగ్ చేయకపోవడం మూలంగా ఇదంతా జరుగుతుందంటూ కూడా ఇక్కడ లంగర్ హౌస్ వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.